రాష్ట్ర ప్రభుత్వం? ఏం లేదు. ఇప్పుడు పెట్రోలు మనకు విదేశాల నుండి వచ్చేటటువంటి బ్యారెల్ రేట్ తగ్గింది. $70 ఎంతకో పడింది. కానీ మన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించలే మోడీ. ఎందుకని? తగ్గిస్తే ₹60కో ₹70కో వచ్చింది అనుకోండి, తర్వాత మళ్ళీ గబక్కన పెరుగుతుంది యుద్ధ వాతావరణం. అప్పుడు ఏం చేస్తాము? ఒక్కసారిగా 250. ఇప్పుడు లెక్క ప్రకారం అయితే పాకిస్తాన్లో ₹380 ఉంది పెట్రోల్, మనం ₹260 అమ్మాలి. అట్టయితే జనాలు అందరు తిరగబడతారు. కాబట్టి అదే లెవెల్ మెయింటైన్ చేస్తూ ఈ డబ్బులు పక్కన పెట్టి అవసరమైనప్పుడు దానికి వాడుతున్నారు. అట్లా వాడినా ఒక అదృష్టం దీనికి. రోడ్లు వేసేది బాబు పేరు, పిండేది మీ దగ్గర నా దగ్గర. మామూలు పన్నులు ఎలాగో పిండుతున్నారు, ఇది అదనం. అంటే ఇదేంటి, ఎట్లాగో నొప్పి తీసేశాడు కదా, మోడీ తీసేసిన నొప్పిని వీళ్ళు కల్పిస్తారు. ఇంత దుర్మార్గంగానే మామూలుగా 1% వేశారు, 2% వేశారంటే ఒక అర్థం ఉంది. 10% అంటే ఓ రకంగా చెప్పాలంటే కత్తిపుచ్చుకు పొడుస్తున్నట్టు వెన్నులో మనకి. 10% అంటే కత్తిపుచ్చుకు పొడవడం. ఇప్పుడు 2 వీలర్ ఉందండి, ₹1,00,000 ఉంది. ₹1,00,000కి ₹10,000 నువ్వు సెస్ చేస్తున్నావు నా మీద, సెస్ చేస్తున్నావు 10,000. దుర్మార్గం కదా ఇది. అట్లాగే 4 వీలర్ ఉంది, 10 లక్షలకి తక్కువేం లేవు కదా. పేరుకి ఉట్టి బాడీ 7 లక్షలు చెప్తారు, అంతా అయ్యేటప్పుడు 10 లక్షలు. దాని మీద 10% అంటే ₹1,00,000 బాతున్నారు. 15 లక్షలు అంటే 1,50,000, 20 లక్షలు అంటే 2 లక్షలు. లైఫ్ ట్యాక్స్ కాకుండా లైఫ్ ట్యాక్సే 2-3 లక్షలు ఉంటది. ఇది అదనం బాధుడు. అంటే లైఫ్ ట్యాక్స్ మీద పడే బాధుడు. అంటే ఈయన శిష్యుడు కనుక తెలంగాణలో ఇదే ట్యాక్స్ వెయ్యకపోతే ఇక్కడ వాళ్ళు అందరూ వెళ్ళి తెలంగాణలో కొనుక్కుని వస్తారు వెహికల్స్. ఎందుకంటే అన్ని లక్షలు తేడా వస్తుంది. ఎవడెక్కడ కొంటాడు అప్పుడు? అంటే ఇది అంటే లైఫ్ ట్యాక్స్ మీద సెస్ సార్ ఇది. అంటే అదేనేది లైఫ్ ట్యాక్స్ ఉంటది, మళ్ళీ ఆ ట్యాక్స్ మీద 10% అంటే 2 లక్షల మీద 10% అంటే 20,000. అంటే ఇప్పుడు మన లైఫ్ ట్యాక్స్ ఒక 3 లక్షలు కట్టారనుకోండి, ఆ 3 లక్షలు అదనంగా ఇది కట్టారు. ఇదేం దోపిడి మరి. ఒక 30,000 పోనీ ఒక అందుకు మంచిది.